హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం గూడూరు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి. ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు గొర్రెల మేకల మార్కెట్. ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు అండి, గొర్రెలు పిల్లలు ఏమున్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, రేట్లు ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూద్దాం. వీడియో చివరి వరకు చూసి గొర్రెలు రేట్లు ఈ మార్కెట్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ కట్ట వచ్చేసి ఎన్ని గొర్రెలు ఉన్నాయి బాబాయ్? 50. పిల్లలు ఒకటి కూడా లేదు. మొత్తం సూడు గొర్రెలు. గొర్రెలు అన్నీ కూడా సూడు గొర్రెలు అంటండి. ఇవి పిల్లలు అయితే లేవు. ఎంత రేట్ చెప్పారు? 28,000. రేట్ వచ్చేసి జత 28,000గా చెప్పడం. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఓకే, ఇంకొక ఇక్కడ ఈ కట్ట బేరం జరుగుతుంది. నీయేనా గొర్రెలు? ఎన్ని ఉన్నాయండి గొర్రెలు? పిల్లలు 21 గొర్రెకి 13 పిల్లలు వచ్చినాయి. ఎంత చెప్పారు రేటు? 22.5. వాళ్ళు అడిగారా? ఎంతకు అడిగారు? 18,000 19,000కి అడుగుతున్నారంట. 22,500 చెప్పడం. గొర్రెలు అయితే బాగా వచ్చాయండి రావడం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి బాబాయ్ గొర్రెలు? 34. పిల్లలు 2 పిల్లలే. పిల్లలు 2ేనంట. 34 గొర్రెలు. రేట్ అని చెప్పారు బాబాయ్? 28. ఇవి కూడా సూడు గొర్రెలేనంట. జత వచ్చేసి 28,000 చెప్పడం. పిల్లలు ఉన్న గొర్రెలు కొద్దిగా తక్కువ ఉన్నాయి. ఐ థింక్ ఇక్కడ ఈ కట్ట ఇవి ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 40. పిల్లలు లేవు. ఇవి కూడా సూడు గొర్రెలే. మొత్తం కూడా సూడు గొర్రెలే అంట. ఇవి కూడా ఎంత చెప్పారు జత? 24,000. జత వచ్చేసి 24,000 చెప్పడం. ఇవి వచ్చేసి ఇక్కడ ఈ కట్ట బేరం జరుగుతుంది. కొద్దిగా నీట్గా కనిపిస్తున్నాయి గొర్రెలు. 48. పిల్లలు 10 గొర్రెలు 20 గొర్రెలు అమ్ముతున్నా బేరం జరుగుతుంది. 20 గొర్రెలు 29,000. మీరెంత చెప్పారు? 33,000 చెప్పి 32,000. మిగిలిన వాళ్ళు మళ్ళీ ఎంచుకుంటారుగా. 50 మొత్తమా? మొత్తం వచ్చేసి 50 గొర్రెలు అంటండి. 20 గొర్రెలు 29,000 లెక్క వాళ్ళు పట్టుకుంటామంటున్నారు. ఇప్పటిదాకా అదే డిస్కషన్ జరిగింది. పిల్లలు అయితే గొర్రెలకి ఏమీ లేవు. అన్నీ కూడా సూడు గొర్రెలే. మొత్తం కూడా సూడు గొర్రెలే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇవి? 20. ఎంత చెప్పారు జత? 24,000. వచ్చేసి జత 24,000 చెప్తున్నారంటండి. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరం ఉంటది. అడిగారా ఎవరైనా? ఎంతకు అడిగారు? 20,000. 20,000కి ఆల్రెడీ అడిగి ఉన్నారంట. ఇయా బా ఇక్కడ కూడా బేరం జరుగుతుంది. ఈ కట్ట కూడా ఉన్నాయి. పిల్లలు లేవు. అన్ని సూడియేనా? ఇవి కూడా ల్యాబ్ సూళ్ళు కదా, అన్ని కూడా సూళ్ళే అంట. ఎంత చెప్పారు రేటు? వాళ్ళు ఎంతకు అడిగారు? 21. 2,000 డిఫరెన్స్ ఉంది. 23 ఉన్నారు.
23.5 వీళ్ళు చెప్పారంట. 22.5 వాళ్ళు అడిగారు. 21.5 వాళ్ళు అడిగారు. 23.5 వీళ్ళు చెప్పారు. చెప్పడం అయిపోయింది బేరం. ఈ కట్ట వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇవి గొర్రెలు? 20. ఎంత చెప్పారు ఇవి జత? 25.5 జత వచ్చేసి ఇవి 25,500 చెప్పారంటండి. ఇటేపు ఒక పెద్ద కట్ట ఉంది. మీయా ఇవి? ఇవి ఎవరివి? ఎన్ని ఉన్నాయి? 50. ఎంత చెప్పారు? పిల్లలు ఉన్నాయా వీటికి? లేవుగా. ఉన్నాయా? 50కి 50 పిల్లలు. ఎంత చెప్పారు ఇవి జత? 38. 50కి వచ్చేసి 50 పిల్లలు అంట. ఈ సైజులు ఉన్నాయి పిల్లలు. 38,000 చెప్పారంటే. 38 చెప్పారు. ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి? 52 పిల్లలు. పిల్లలు లేవు. ఎంత చెప్పారు? రేటు తెలీదా? వాళ్ళు బండ్లో ఉన్నారంట. రేటు తెలియదు వీళ్ళకి. ఎంత చెప్పారు బాబా ఇవి జత? ఇవి జత ఎంత చెప్పారు? 30,000. జత వచ్చేసి 30,000 చెప్పారంట. ఆ గొర్రెని పిల్లని వాళ్ళు కొనుక్కున్నారు. ఇవి ఎన్ని ఉన్నాయి? 20. ఎంత చెప్పారు? లేత గొర్రెలంట. 27.5 చెప్పారు. చెప్పడం ఇంకా ఇక్కడ చాలా కట్టలు ఉన్నాయండి. గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 50 పిల్లలు. 10. 50 గొర్రెలకి 10 పిల్లలు. రేట్ ఎంత చెప్పారు? 40. 35,000. రేట్ వచ్చేసి 35,000 దాకా చెప్పారంట. చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, బేరాలు ఉంటాయి. గొర్రెలు అయితే రావడం చాలా వచ్చాయి. ఇంకా నేను అన్నీ అడగట్లేను, ఎందుకంటే కొన్ని చూపించాను కదా, మీకు ఐడియా వచ్చి ఉంటుంది గొర్రెలు మార్కెట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అందుకోసమే అన్ని తీస్తే ఇక బాగా లెంత్ కూడా ఎక్కువ అయిపోద్ది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.